నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్। అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఈ నెల 22న అంగరంగ వైభవంగా జరగనుంది। యావత్ రామ భక్తులంతా ఈ మహత్కర కార్యక్రమం కోసం ఎదురు చూస్తున్నారు। ఈ సందర్భంగా అయోధ్యలో ఈ నెల 15 నుండి 22 వరకు 8 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి। ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలువురికి రామమందిర దర్శనానికి ఆహ్వానాలు కూడా అందాయి। ఈ ఆహ్వానాలే ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి। అయితే ఈ రామమందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది। కాంగ్రెస్ అగ్రనేతలు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరి అయోధ్యకి హాజరవ్వడం లేదని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి। అయోధ్యలో నిర్మాణాలు పూర్తి అవ్వక ముందే ప్రారంభిస్తున్నారన్నారు। బీజేపీ రాజకీయ లబ్ధి కోసమే ఈ అసంపూర్తి రామమందిరాన్ని ప్రారంభిస్తున్నారని విమర్శించారు। ఈ నిర్మాణం కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరిగిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు। కోట్లాది మందికి ఆరాధ్య దైవంగా ఉన్న ఈ రామమందిర నిర్మాణాన్ని బీజేపీ రాజకీయం చేస్తుందని, అందుకే వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చారు। మన దేశంలో మతం అనేది వ్యక్తిగత స్వేచ్ఛకి సంబంధించిందని, కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ అయోధ్యలోని ఆలయాలన్నీ తమ రాజకీయ ప్రాజెక్టుగా మార్చుకున్నారని ఆరోపించారు। అసంపూర్తిగా నిర్మించిన అయోధ్యను బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే తప్ప మరే ఉద్దేశం లేదన్నారు। ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్।